Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. భూపతి రాజా వారి బిడ్డ పుట్టినరోజు కోసం మేము మళ్ళీ పన్నులు కట్టాలా? ఇది చాలా అన్యాయం. ఏమిటి అన్యాయమా? అర్థం లేకుండా మాట్లాడకు. వేదాలు పురాణాలు ఏమని ఘోషిస్తున్నాయో తెలుసా? భూపతి అనగా భూమికి భర్త అంటే రాజు. ఆ రాజు మాట వినడమే న్యాయం, కాదు అనడం అన్యాయం. కనుక రాజావారు ఆజ్ఞాపించినట్టు మరోసారి పన్నులు చెల్లించి తీరాలి. కానీ రాజావారు మాత్రం ప్రతి నెలా పన్నులు కట్టించుకుంటూనే ఉన్నారు. కష్టపడో బాధపడో భయపడో ఎదురు చెప్పకుండా కడుతూనే ఉన్నాం. అంతటితో ఆకుండా తమ వినోదాలకి విలాసాలకి సరదాలకి సంబరాలకి కొత్త పన్నులు సృష్టించి ఇలా ప్రజల మీదకి దారుణంగా దాడి చేయడం దైవం దృష్టిలో దుర్మార్గం బాబు. చూడు, రాజే దైవం, వారి మాటే వేదం. దైవమే అయితే దయ చూపాలి, చల్లటి మనసుతో దీవించాలి. అంతేగాని ప్రజల్ని ఇలా పీడిస్తూ పాలించకూడదు. తల్లికి పెంపకం, ప్రభువుకి పరిపాలన ఎలా చేయాలో చెప్పడం చేపకి ఈత నేర్పడం లాంటిది. నువ్వేం చెప్పనక్కర్లేదు. బిడ్డల్ని బాధించే తల్లికి, ప్రజల్ని హింసించే ప్రభువుకి బుద్ధి చెప్పి తీరాలి. బుద్ధి చెప్పాలని నువ్వు ఒక బుద్ధుడిలా బయలుదేరితే ఏం జరుగుతుందో తెలుసా? ఏమిట్రా జరిగేది? ప్రజల్ని పాలించడం తెలియక అధికారం ఉంది కదా అని దోచుకుంటూ, అవకాశం ఉంది కదా అని అన్యాయాలు చేస్తూ, ఒళ్ళు మరచి కళ్ళు మూసుకుపోయి గద్దెనెక్కి రాబందుల్లా పీకు తినే ఏ పెద్దలైనా ఎక్కువ కాలం ఎత్తు మీద ఉండలేరు. ప్రజలు శివమెత్తారంటే అలాంటి ప్రభుత్వాలు నేల రాలిపోతాయి, నామరూపాలు లేకుండా పోతాయి. తెలుసా? ఆడపిల్ల మీద రాని ప్రతాపం మేమంతా చెప్పదలుచుకుందే తను చెప్పిందిరా. మేము ఈ కొత్త పన్ను కట్టమని వెళ్ళి మీ ప్రభు గారితో చెప్పుకో. అవును, మేము పూజారి గారు చెప్పినట్టు పన్ను కట్టాం. కట్టం అని మీరంతా కట్టగట్టుకుని అరిస్తే అదేదో శుభవార్తలా పట్టుకెళ్లి రాజావారికి చెప్పడానికి కాదురా మేము వచ్చింది. మీరంతా ఎలా కట్టరో తేల్చుకుని మీతో బలవంతాన్ని కట్టించుకుని మరీ పెడతాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడికే తప్పలేదు హింసా మార్గం. మానవ మాత్రం మనమెంత కానివ్వండి హింస. అంతా వినండి, మేము ఈ రాత్రికి ఊరి బయట మకాం వేస్తున్నాం. మాకు తోడుగా మీకు పెద్ద మార్గదర్శి అయిన ఈ పూజారి కూడా మాతో పాటే ఉంటాడు. ఈ రాత్రికి రాత్రి మీరంతా పన్నులు తీసుకొచ్చి ఇచ్చారా సరే, లేదా తెల్లారేసరికి ఈ పూజారి బ్రతుకు కూడా తెల్లారిపోతుంది. గుర్తుంచుకోండి. మనం చేతగాని చోటల్లా చేతులు కట్టుకుని తలడంచుకుని ఉంటే వాళ్ళిలా దారుణాలు దౌర్జన్యాలు చేస్తూనే ఉంటారు. ప్రజలంటే పశువులు కాదు నోరెత్తకుండా ఉండటానికి. ప్రజలంటే నీ తొత్తులు కాదు నీ కాళ్ళు ఒత్తడానికి. ప్రజలంటే శక్తి, కలుసుకుంటే ప్రళయంలా నీ మీద పడుతుంది, విలయంలా నిన్ను నాశనం చేస్తుందని ఆ ప్రభువుకు తెలియజేయాలి. అందుకని మనందరం ఏకమై వెళ్ళి ఆ భటుల భరతం పట్టి మన ఊరికి పెద్ద, మనందరికీ దేవుడైన పూజారిని విడిపించుకోవాలి. అవును, అయితే గౌరీ మనం ఇప్పుడే బయలుదేరదామా? అవును, మనం ఇప్పుడే బయలుదేరి వెళ్ళి వాళ్ళంతా చేర్చుకోవాలి. పదండి, ఆ గుర్రాలు నా కొడుకు సంగతి తేలుద్దాం. ఓ తలకాయ టెంకాయలా బద్దలైపోవాలి. జై వీరాంజనేయ. మజంతా మనమే చేసేసుకుంటున్నాం. పాపం పూజారైన మరిచిపోయాం. రారా అర్చకులు వారు కృష్ణార్పణమని చెప్పి దీన్ని ఆచమనం చేసేయండి. పుచ్చుకోండి, మందు పుచ్చుకుంటే మర్యాద లేదు. వెగడిగా ఉందా? రే కోడికాయలకి పట్టుకో, తినండి, తొడండి, తినండి. రే వీడి పొగరనగాలంటే తాడు శుభ్రంగా వచ్చి. గౌరీ, పూజారిని గుడి దగ్గర తీసుకెళ్దామా? వద్దు బాబు, పాపల చేతుల్లో మలినమైన నన్ను నా స్వామి మందిరంలోకి తీసుకువెళ్ళొద్దు. పోయే ముందు ఆలయాన్ని అపవిత్రం చేయలేను. పూజారయ్యా,
ఊహ వచ్చిన నాటి నుంచి నువ్వే నాకు లోకం. ఇప్పుడు ఈ లోకంలో నన్ను ఒంటరిగా వదిలిపోతావా? నీకైనా నాకైనా ఎవరికైనా అండగా ఉండేది ఆ దేవుడు ఒక్కడేనమ్మా. కనిపించకుండా కాపాడడానికి ఆ దేవుడుంటే కనిపిస్తూ నీకు తోడుగా ఉండడానికి ఈ శివుడు ఉంటాడు. పూజారయ్య, ఆ దుర్మార్గు నిన్ను అన్యాయంగా. పోతున్నాను ఆయన, నా స్వామి సన్నిధికి పోతున్నాను. ఇక ముందు నుంచి నా స్వామి ఆలయాన్ని, గౌరిని, మన ఊరిని భద్రంగా చూసుకో. శివ, గౌరీ, పూజరైపోయాక కూడంతా సేకట్టినట్టుంది. ఏం చెయ్యాలో తెలియటం లేదు. మనం ఎట్టా బతుకుతామో తెలియటం లేదు. శివ, ఏ దీపమైనా ఎల్లకాలం వెలగదు. ఏదో నాడు నూనె అయిపోయి ఒత్తి కాలిపోయి ఆరిపోతుంది. అంత మాత్రాన అంతటా చీకటైపోదు. పోయే ముందు ఆ దీపం వెలిగించిన చిన్న దీపాలు పెద్దగా వెలగాలి. అంతా వెలుగు నింపాలి. అవును శివ, దీపం లాంటి పూజారయ్యా ఆరిపోయే ముందు నీకేం చెప్పాడు? శివుడు ఈ గుడిని, దేవుణ్ణి, గౌరిని, ఊరిని నువ్వే చూసుకోవాలని చెప్పాడు. అవునా? అవునే. రేపొద్దున్నుంచి పూజారయ్య చేసే పనులన్నీ నువ్వే చెయ్యాలి. ఊరికి పూజారయ్య లేని లోటు నువ్వే తీర్చాలి. అంత పెద్ద పని నేను చేయగలటే? శివ, లోకంలో మనిషి తలుచుకొని పట్టుదలగా ప్రయత్నిస్తే చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. నా మాట విని పొద్దున్నే లేచి ముందుగా చెరువులో స్నానం చేసి పూజారయ్యేలాగా సూర్యుడి ప్రార్థన చేయి. ఏమిటి దివాన్జీ మీరనేది? ఆ పల్లెలోని ప్రజలు మన అనుచరుల మీద దాడి చేసి తరిమి కొట్టారా? అసలు అది మన రాజ్యంలో పల్లెనా? ముమ్మాటికి మన పల్లె. ఆ మనుషులందరూ మన కాళ్ల కింద కుక్కలే. కాకపోతే తమ ధర్మ పరిపాలనలో బాగా సుఖపడిపోయి తిన్న తిండి అరక్క కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు కొవ్వెక్కిపోయి వాళ్ళు ఏవెక్కి ఎలా ఉన్నారో మాకు అనవసరం. మేమిప్పుడు ఏం చేయాలో చెప్పండి. మనమే చేస్తాం. ఈ దక్షిణాది పల్లెలో బయలుదేరిన తిరుగుబాటునే పుండు ఉత్తరాది పల్లెలకు ప్రవేశించిందనుకోండి, అది బ్రహ్మ రాక్షస అయిపోతుంది. దాంతో మన పరిపాలన బజారున పడిపోతుంది. మీరు వీధిలో పడిపోతారు. మీ మీద నుంచి జనం నడిచొచ్చేసి మహలంతో ఆక్రమించేసి. ఆపండి, మమ్మల్ని భయపెట్టే భవిష్యత్తు గురించి మాకు చెప్పకండి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మనమే చేస్తాం. దయాదాక్షిణ్యాలు వదిలిపెట్టేసి తిరుగుబాటుకు పుట్టిగలైన ఆ పల్లెను పాతాళంలోకి తొక్కేయాలి. అయితే తొక్కేయండి, ఇది మా ఆజ్ఞ. ఏంటి అది? ఎవరు చేశారు ఎంత ఘోరం? పండు, రే పండు, రే మాట్లాడుకుంటురా. రే పండు, మాట్లాడలేదు. ఏడు ప్రాణాలు పోయి ఉంటాయి. కృష్ణమ్మ, అరే బుజ్జి,
బుజ్జి రే బుజ్జి నువ్వేనా మాట్లాడరా. ఎంత రక్తమో. చిట్టమ్మా చిట్టమ్మా చిట్టి నువ్వేనా మాట్లాడవే. ఏమైందే ఎంత ఘోరంగా వచ్చేసారు. గౌరీ 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 ఏమిటి గౌరీ ఎవరు చేశారు ఈ పని. గౌరీ ఎవరు గౌరవం చేశారు. కక్ష కట్టిన జమీందారు మనుషుల్ని పంపించి మన పల్లెని వల్ల కాడు చేశాడు. అడ్డం వచ్చేది పసి పిల్లల ఆడపిల్లల తల్లులాడి కూడా చూడలేదు శివ. ఆ రాక్షసులు. మరి ఏం తప్పు చేశాం గౌరీ. ఏం పాపం చేశాం. రాక్షసులు వెళ్ళే రాజ్యంలో ఈ భూమి మీద మనం పుట్టడమే తప్పు. ప్రజలకు మేలు చేస్తామని 1000 కళ్ళతో చూస్తామని చిన్న చూపు చూస్తే కాలరాసే ప్రభుత్వం నీడలో మనం బతకడమే మన తప్పు. ఈ రోజులు పోవాలి. మనల్ని మనమే పాలించుకోవాలి. అప్పుడే శివ. గౌరీ గౌరీ నువ్వు లేకపోతే నేను ఎట్ట బతికేదే. నేను ఎట్ట బతికేది గౌరీ. పైకెళ్ళి ఆ ప్రశ్న దేవుణ్ణి నేను అడుగుతాను. ఈ లోకంలో దుర్మార్గుడైన ఆ జమీందారుని నువ్వు అడుగు. తల్లులు లేని బిడ్డలు, భర్తలు లేని భార్యలు, దిక్కు లేని దీనులు ఎలా బతకాలని ప్రశ్నించు. ప్రేమకెప్పుడు చావు లేదంటారు. నేను బతికే ఉంటా. చల్లగాలినే నిన్ను తాకుతూ, పండు వెన్నెలై నిన్ను చోకొడుతూ, ఆకాశమై నీకు నీడలా ఉంటూ నీకోసం ఎప్పటికీ బతుకుతా. శివ, ఇవాళ నాకు పువ్వేది తెచ్చాను గౌరీ. ఇదిగో